ఒక ఊరి పక్కన ఒక చిన్న చెరువుంది. అందులో 2 కప్పలు ఉన్నాయి. ఎండాకాలం రావటంతో ఆ చెరువు ఎండిపోయింది. అప్పుడు చిన్న కప్ప పెద్ద కప్పతో ఇక్కడ కొంచెం దూరంలోనే ఒక పెద్ద బావి ఉంది. అక్కడికి పోదామా? దానిలో నీళ్లు చాలా ఉన్నాయంది. సరేనని పెద్ద కప్ప దాంతో పాటు బయలుదేరింది. పెద్ద కప్ప బావిని చూసింది. అది చాలా లోతుగుంది. దాంతో పాటు నీళ్లు కూడా అడుగున కొంచెమే ఉన్నాయి. దీనిలోకి దూకుదామా అంది చిన్న కప్ప. అప్పుడు ఆ పెద్ద కప్ప ఇందులోకి దూకడం సులభమే గానీ, తిరిగి బయటికి రావటం మన వల్ల కాదు. నీళ్లు గూడా ఎక్కువగా లెవ్వు. ఎండిపోయిందనుకో చావటం తప్ప వేరే దారి ఉండదు అంది. "నువ్వు ఎప్పుడు ఇంతే. ఏది ఒప్పుకోవు. అన్నీ అనుమానాలే. నీతో నేను రాను. నాకీ బావే నచ్చింది" అంటూ చిన్న కప్ప దాని మాటను వినకుండా దూకేసింది. పెద్ద కప్ప అలాగే వెతుక్కుంటూ ఇంకో పెద్ద చెరువు చేరుకుంది. ఎండాకాలం మరింతగా ముదిరింది. బావిలో నుండి నీళ్ళన్నీ ఆవిరైపోయాయి. చిన్న కప్పకు దిక్కు తోచలేదు. ఎంత ఏగినా పైకి రాలేకపోయింది. పెద్ద కప్ప ఆ రోజు అనుభవంతో చెప్పిన మాట వినకపోతేనేనని బాధపడుతూ ఆ చిన్న కప్ప చనిపోయింది. కాబట్టి పెద్దలు ఏది చెప్పినా మన మంచికే అనుకొని వినాలి.